విమాన ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపుతున్నాయి. గమ్యాన్ని చేరకముందే ఫ్లైట్స్ క్రాష్లో అనంతలోకాలకు చేరిన ఘటనలు అనేకం. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ఈ ట్రాజెడీలో కన్నుమూశారు. ప్రజాసేవకు అంకితమయ్యే క్రమంలో కొందరు, వ్యక్తిగత పర్యటనలతో మరికొందరు లీడర్లు అర్ధాంతరంగా తనువు చాలించారు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు ఈ ప్రమాదం బారిన పడ్డ వారిలో ఉన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం అందరినీ కలిసివేస్తుంది. గత దశాబ్దాల కాలంలో హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఎవరెవరు? మరోసారి వారిని తలుచుకుందాం. పొలిటికల్ లీడర్లు, విమాన విషాదాలు, ప్రజాసేవ ప్రయాణంలో ముగుస్తున్న ప్రస్థానం. ఇప్పటివరకు పదుల సంఖ్యలో లీడర్లు దుర్మరణం. బారామతి ఫ్లైట్ క్రాష్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మృతి. ప్రజాసేవకు అంకితమయ్యేందుకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బాబాయ్ శరద్ పవార్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మహారాష్ట్ర పాలిటిక్స్లో అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ చతురతను వంటబట్టించుకున్నారు. తనదైన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలతో మరాఠా డిప్యూటీ సీఎంగా ఎదిగారు అజిత్ పవార్. ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అజిత్ పవార్ అనుకోని విమాన ప్రమాదానికి గురై అర్ధాంతరంగా తనువు చాలించారు. రాష్ట్ర ప్రజల్లో, ఎన్సీపీ పార్టీ శ్రేణుల్లో తీరని విషాదాన్ని నింపారు. బుధవారం ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. ఉదయం 8:45 ప్రాంతంలో పవార్, అతని బృందం ప్రయాణిస్తున్న విమానం బారామతిలో అత్యవసరంగా ల్యాండ్ కావటానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. గతేడాది అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దాదాపు 300 మందిని పొట్టన పెట్టుకుంది. లండన్ బయలుదేరిన ఆ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలుగా ఆ ఘటనలో మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 68 ఏళ్ల రూపానీ యూకేలోని తన కుటుంబాన్ని కలవడం కోసం ఆ విమానం ఎక్కారు. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ సీఎంగా పనిచేశారు. అంతకుముందు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎన్నో ఏండ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారు రూపానీ. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ఏప్రిల్ 30, 2011న హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 5 రోజుల తర్వాత శిథిలాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెప్టెంబర్ 2, 2009న నల్లమల కొండల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అపర భగీరథుడిగా, ప్రజానేతగా పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ ఓ ప్రభుత్వ కార్యక్రమం కోసం హెలికాప్టర్లో వెళ్తూ వెదర్ సహకరించక ప్రమాదానికి గురయ్యాడు. ప్రజాసేవకు అంకితమవుతూనే పావురాలగుట్టలో అనంత లోకాలకు చేరాడు. విస్తృతంగా గాలించటంతో ఒకరోజు తర్వాత ఆయన మృతదేహం లభ్యమైంది. పారిశ్రామికవేత్త, హర్యానా విద్యుత్ మంత్రి ఓపీ జిందాల్, మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కుమారుడు, మాజీ కేంద్ర మంత్రి సురేష్ సింగ్ మార్చి 31, 2005న ఉత్తరప్రదేశ్లోని సహారాన్పూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అలాగే మేఘాలయ గ్రామీణాభివృద్ధి మంత్రి సిప్రియన్ సంగ్మా 2004లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 సెప్టెంబర్ 22న గౌహతి నుంచి షిల్లాంగ్ వెళ్తున్న హెలికాప్టర్ బారాపాని సరస్సు సమీపంలోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో సంగ్మాతో పాటు మరో 9 మంది మరణించారు. లోక్సభ స్పీకర్, టీడీపీ నాయకుడు జీఎంసీ బాలయోగి మార్చి 3, 2002న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. యాంత్రిక లోపం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తేల్చారు. గ్వాలియర్ రాజకుటుంబ సభ్యుడు, ప్రముఖ జాతీయ నాయకుడు మాధవరావు సింధియా సెప్టెంబర్ 30, 2001న ఉత్తరప్రదేశ్లోని మొయిన్పురి జిల్లాలో తన చార్టర్డ్ విమానం కూలిపోవడంతో మరణించారు. కాన్పూర్లో ఒక ర్యాలీలో ప్రసంగించడానికి ఆయన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఇందిరాగాంధీ కుమారుడు, జాతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా చెలామణి అయిన సంజయ్ గాంధీ జూన్ 23, 1980న తాను నడుపుతున్న 2 సీట్ల విమానం కూలిపోవడంతో మరణించారు. ఢిల్లీలోని సఫ్దర్గంజ్ విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గుర్నామ్ సింగ్ మే 31, 1973న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. గుజరాత్ రెండో ముఖ్యమంత్రి అయిన బల్వంత్ రాయ్ మెహతా 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో మరణించారు. సరిహద్దు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న పౌర విమానాన్ని పాక్ వైమానిక దళం పొరపాటున యుద్ధ విమానంగా భావించి పేల్చేసింది. ఇలా విమాన ప్రమాదాల్లో అనేక మంది రాజకీయ నేతలు శాశ్వతంగా గాల్లో కలిసిపోయి కుటుంబ సభ్యులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు దూరమయ్యారు.